సో వెల్కమ్ టు జీరో టు హీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి ఈరోజు మార్కెట్ ఎందుకు ఇంతలా పెద్ద మొత్తంలో క్రాష్ అయింది. సో ఈ క్రాష్ గల కారణాలు ఏంటి? సో ఎఫ్ఎంసీ సెక్టర్ ఉంది కదా, సో కంప్లీట్గా అయితే ఎందుకు నియర్లీ 1000 పాయింట్స్ అయితే క్రాష్ అవ్వడం జరిగింది. సో తర్వాత మనకు వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఎందుకు ఇంతలా పెద్ద మొత్తంలో కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ఈ సూయజ్ కెనాల్ ఒక ఇష్యూ ఏంటి, అసలు ఇష్యూ ఏంటి, ఎందుకు ఇలా కరెక్ట్ అవుతుంది. సో తర్వాత మనకి చూడండి ఫ్రెండ్స్, ఐటీ సెక్టర్ కంప్లీట్గా ఐటీ సెక్టర్ అయితే ఎందుకు డ్రాగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియో ఫ్రెండ్స్. సో క్రాష్ అవ్వడానికి కారణం ఏంటని చెప్పంటే, ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉంటాయో, మన దేశం నుంచి ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉంటాయో వాటిని అయితే కంప్లీట్గా అయితే బ్యాన్ చేయడం జరిగింది కమింగ్ డేస్ వరకు. ఎందుకు ఇలా బ్యాన్ చేశారని చెప్పంటే చూడండి ఫ్రెండ్స్, ఆహార నిల్వలు ఉంటాయి ఫ్రెండ్స్, ఫుడ్ స్టోరేజ్ అయితే ఉంటుందో ఆ కెపాసిటీ అనేది ఎక్స్పోర్ట్ చేసే అంత ప్రజెంట్ అయితే లేదు. సో ఎందుకని చెప్పంటే రైస్ నుంచి ఇథనాల్ అయితే బ్లెండ్ చేస్తున్నారు కదా, సో పెట్రోల్ అయితే మిక్సింగ్ చేస్తున్నారు. సో ఇలా కొన్ని సెక్టార్లు గోధుమలు కానీ, రైస్ కానీ, షుగర్ కానీ, ఇలాంటి సెక్టార్లన్నీ కూడా ప్రజెంట్ ఉన్న నిల్వలన్నీ కూడా మనకు సరిపోయేంత ఉన్నాయి కానీ ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేంత లేవు. సో దీన్ని ఎందుకు ముందుగా ఇలా చేశారని చెప్పండి ఫ్రెండ్స్, ఈ సూయజ్ కెనాల్ ఉంది కదా, సో ఈ సూయజ్ కెనాల్ నుంచి మనకి ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయి ఫ్రెండ్స్. సో మనకే కాదు, ఇతర కంట్రీస్ అన్నిటికి కూడా, వేరే కంట్రీస్ అన్నింటిని కూడా ఈ యొక్క కెనాల్ నుంచే మనకి షిప్స్ ద్వారా ఫుడ్ కానీ ఏదైనా కానీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ ఇక్కడ హాతీస్ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది ఫ్రెండ్స్. ఇజ్రాయెల్లో కూడా వార్ జరుగుతుంది కదా, సో ఇలా వార్ జరుగుతుంటారు. ఈ యొక్క వార్ని స్టాప్ చేయాలని చెప్పేసి అమెరికాని అయితే వార్న్ చేస్తున్నారు అనమాట. మీరు అక్కడ జరుగుతున్న వార్ని అయితే, ఇజ్రాయెల్ ఇరాన్ వార్నలో అయితే మీరు స్టాప్ చేయలేకపోయినట్టయితే మేము ఇక్కడ ఈ కెనాల్ నుంచి వచ్చే షిప్స్ ఉంటాయి కదా, వాటి మీద మేము కంటిన్యూగా దాడి చేస్తామని చెప్పడం జరిగింది. సో అమెరికా కూడా వీళ్ళకి వార్నింగ్ ఇచ్చింది, మీరైతే కంటిన్యూగా ఇలాంటి చర్యలు అయితే మీరు ఆపకపోయినట్టయితే మేము కంటిన్యూగా చాలా పెద్ద మొత్తంలో యాక్షన్ తీసుకోవడానికి మేము ప్లాన్ చేశారని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినా కూడా, ఏదైతే అమెరికా గవర్నమెంట్ ఉందో వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళైతే స్టాప్ చేయడం లేదు. సో ఇలా స్టాప్ చేయడం పోవడం వల్ల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అయితే బ్యాన్ అవడం జరుగుతుంది. ఇతర కంట్రీస్ నుంచి షిప్స్ అక్కడి నుంచి రాకపోకలు ఉంటాయి కదా, ఏదైతే వే ఉంటుందో ఆ వే అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఆ వే అనేది కంప్లీట్గా ఇక్కడ క్లోజ్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇలా క్లోజ్ అయిపోతే కమింగ్ డేస్లలో ఫుడ్ క్రైసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ముందే మనకి సేఫ్టీ కోసం ఎక్స్పోర్ట్స్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి మన ఫుడ్ యొక్క రేట్స్ అయితే చాలా పెద్ద మొత్తంలో పెరగబోతున్నాయి. సో అందుకని చెప్పేసి అయితే ఈరోజు అయితే ఎఫ్ఎంసీ సెక్టర్ అయితే మనకి ఈరోజు క్రాష్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు తీసుకుంటే ఫ్రెండ్స్, మరి బ్యాంకింగ్ సెక్టర్ ఎందుకు ఇంతలా కరెక్ట్ అయిందని చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, యూఎస్లో ఏదైతే జాబ్స్ ఉంటాయో, ఒక జాబ్కి అలాంటి డేటా ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే 140 150 అని చెప్పి అనుకున్నారు జాబ్స్ అయితే. సో నియర్లీ 2 lakhs కంటే ఎబో అయితే వాళ్ళకి జాబ్స్ డేటా అయితే రావడం జరిగింది. సో ఏంటంటే ఫ్రెండ్స్, అందరికీ జాబ్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి. అందరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ కూడా ఖర్చు చేయాలని చెప్పి చూస్తారు కదా. సో అలా ఆల్రెడీ యూఎస్ కల్చర్ అనేది కూడా చాలా ఫ్రీ కల్చర్ అనమాట. అలాంటి కల్చర్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. నియర్లీ ఒక $10 ఉన్నా కానీ వాళ్ళు పెద్ద మొత్తంలో ఎంజాయ్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందని చెప్పంటే, అందరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ప్రైస్ అనేది దానితో పాటు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటుంది కదా ఫ్రెండ్స్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలని చెప్పంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ ఉంటాయి కదా, కమింగ్ డేస్లో రేట్ హైక్స్ ఉంటాయి కదా, ఆ రేట్ హైక్స్ని అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ప్రజెంట్ అయితే మన బ్యాంకింగ్ సెక్టర్ అయితే కంటిన్యూగా కరెక్ట్ అవ్వబోతుంది. సో ఈ ఇష్యూ అనేది ఎన్ని రోజులు ఉంటుందో అయితే మనం అయితే చూడబోతున్నాం. సో తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఐటీ సెక్టర్. సో ప్రీవియస్గా మనం ఐటీ సెక్టర్ తీసుకున్నట్టయితే మనం మంత్లీ క్యాండిల్కి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, మార్కెట్స్ మనకి ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా ఫ్రెండ్స్, సో ఇంతలా మనకి మార్కెట్స్ అయితే బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్ కానీ, ఓన్లీ మనకి బ్యాంకింగ్ సెక్టర్ అయితే చాలా యూజువల్ అయితే గ్రో అవుతుంది. ఫార్మా సెక్టర్, అన్ని సెక్టర్లు అయితే గ్రో అవ్వడం జరుగుతుంది, ఒక ఐటీ సెక్టర్ తప్ప. సో లాస్ట్ ప్రీవియస్గా ఉన్న ఆల్ టైమ్ హైజ్ ఉంది ఫ్రెండ్స్. 2022లో జనవరి మంత్లో నియర్లీ టూ ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా మనకి మార్కెట్ ప్రైస్ అయితే దీని అబోవ్కి అయితే వెళ్ళలేకపోతుంది. సో ఐటీ సెక్టర్లో చాలా భూమి ఉన్నా కానీ, సో దాంతోపాటుగా రికవరీ అయితే చాలా పెద్ద మొత్తంలో ఐటీ సెక్టర్ మీద ఎవరికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అయితే. సో అందుకని చెప్పేసి అయితే మెజారిటీ పోర్షన్ కూడా చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు రికవరీ కాలేకపోతున్నారు. ఎందుకని చెప్పండి, బ్యాంకింగ్ సెక్టర్ ఉన్నంత పాజిటివ్గా, ఫార్మా సెక్టర్ ఉన్నంత పాజిటివ్గా, రియల్ ఎస్టేట్ కానీ, ఆటో సెక్టర్ ఉన్నంత పాజిటివ్గా అయితే ఐటీ సెక్టర్ అయితే ప్రజెంట్ అయితే లేదు. సో అందుకని చెప్పేసి అయితే మనకి ఐటీ సెక్టర్లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా లోయర్ సర్క్యూట్లో అయితే ట్రై చేయడం జరుగుతుంది. సో లోయర్లో ఫామ్ చేస్తున్న మెజారిటీ పోర్షన్ కూడా. సో కొన్ని డేస్ వరకు కూడా ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా, ఈ హై ఉందిగా ఫ్రెండ్స్, ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు కూడా ఎవరు ఐటీ సెక్టర్లో స్టాక్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించుకుని, చాలా మీకు నచ్చిన కంపెనీ, చాలా పెద్ద మొత్తంలో మంచి కంపెనీ అనిపిస్తే ఇన్వెస్ట్ చేయండి. అది కూడా 3 quarters రిజల్ట్స్ అయితే మీరు 3 consecutive quarter రిజల్ట్స్ అయితే మీరు చూడాల్సి ఉంటుంది. ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత మీకు బెటర్ అనిపిస్తేనే మీరు అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో కూడా ఈ ఆటో సెక్టర్లో కూడా కరెక్షన్ రాబోతుంది. సో ఎందుకని చెప్పంటే, కార్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దాంట్లో చిప్ సెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఆ చిప్ సెట్స్ అనేవి చైనా అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది. సో ప్రజెంట్ అయితే ప్రీవియస్గా 4 yearsతో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే చాలా తక్కువ అయితే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మనం ఇప్పుడు అయితే మనం మాట్లాడుకుందాం. సో నియర్లీ ఫ్రెండ్స్ చూడండి, మనం దీని అయితే ఆల్ టైమ్ హై ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఆల్ టైమ్ హై అయితే మనకి బ్రేక్ అవ్వడం లేదు. సో కంటిన్యూ కరెక్ట్ అవుతుంది కాబట్టి, సో మీరు ఫర్దర్గా నేను కానీ మీరు కానీ మార్కెట్ని పాజిటివ్గా చూడాలని చెప్పంటే, ప్రీవియస్గా ఉన్న ఆల్ టైమ్ హై ఉంది కదా ఫ్రెండ్స్, ఈ హై బ్రేక్ అవునంత వరకు
ఈ హై అనేది బ్రేక్ అవ్వనంత వరకు కూడా 48,600 లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మీరైతే మార్కెట్ అనేది పాజిటివ్గా చూడొద్దు. సో మీరు నియర్లీ షార్ట్ టైం అయితే బేరిష్గా ఉండడానికి ట్రై చేయండి, లేదా న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేయండి తప్ప కంటిన్యూగా ఓవర్గా బుల్లిష్గా అయితే ఉండొద్దు. ఇక్కడ మనకు ప్రీవియస్గా అయితే ఇక్కడ కన్సల్టేషన్ ఉంది. ఈ హై అనేది బ్రేక్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, 44,000 తర్వాత హై బ్రేక్ అయిన తర్వాత చూడండి ఇంతలా పెద్ద ర్యాలీ అయితే జరిగింది కదా. సో అలానే మనకి మార్కెట్లో మనకి మార్కెట్లో కూడా బూమ్ వచ్చి కంటిన్యూగా రైజ్ అవ్వాలని చెప్పి అనుకున్నా, కానీ ఈ హై అయితే బ్రేక్ అవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు కూడా నేనైతే మార్కెట్ అయితే న్యూట్రల్గా చూస్తున్నాను. సో ఈ సూయజ్ కెనాల్ ఒక ఇష్యూ అనేది షార్ట్ టర్మ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో కాకపోతే ప్రీవియస్ మంత్ తీసుకుంటే జనవరి మంత్లో ఎప్పుడు కూడా మార్కెట్స్ అయితే పాజిటివ్గా అయితే లేవు. సో ఎందుకంటే చాలా పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి, ఇది లీప్ ఇయర్, ఇంకా హాలిడేస్ ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో దాంతోపాటుగా సో మనకి ఐటీ స్టాక్స్ ఫాల్ అయినా కానీ ప్రతి ఏ ఒక్క స్టాక్ కరెక్షన్ వచ్చినా కానీ నిఫ్టీ 50లో ఫాల్ అవడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఈరోజు రిలయన్స్ కూడా కంటిన్యూగా ఫాల్ అవడం జరిగింది. సో అదైనా స్టాక్స్ ఒకటే పాజిటివ్గా ఉండటం అయితే జరిగింది. సో కాబట్టి ఈ నిఫ్టీ 50ని కూడా చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50ని కూడా చూడండి, ప్రీవియస్గా ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వనంత వరకు కూడా మీరు నెగిటివ్గా న్యూట్రల్గా ఉండాల్సి ఉంటుంది, లేదని చెప్పంటే నెగిటివ్గానే ఉండాల్సి ఉంటుంది. కానీ కంప్లీట్గా ఓవర్గా బుల్లిష్గా అయితే ఉండడానికి పాసిబిలిటీస్ అయితే ఎప్పుడు ఉండవు ఫ్రెండ్స్. సో ఈ హై బ్రేక్ అవ్వాలి, దీని యొక్క హై అనేది బ్రేక్ అయిందని చెప్పంటే ఆటోమేటిక్గా మన మార్కెట్లో బుల్లిష్గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సపోర్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది నియర్లీ ప్రైస్ ఎప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ అయినా కానీ సైకలాజికల్ లెవెల్ రౌండ్ ఫిగర్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రౌండ్ ఫిగర్ నెంబర్కి అది వాల్యూ ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. సో నేను చూసిన సపోర్ట్ వచ్చేసి 47,000 అయితే నేను సపోర్ట్ కింద చూస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రైస్ అయితే 47,000 బ్రేక్ అవ్వనంత వరకు కూడా నేను మార్కెట్లో అయితే న్యూట్రల్గానే ఉంటాను, ఎలాంటి పొజిషన్ అయితే తీసుకున్నాను. వన్స్ ఈ 47,000 బ్రేక్ అయిందని చెప్పంటే మన పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో అప్ సైడ్ అయితే ఈ ప్రైస్ అని బ్రేక్ అవ్వాలి, లేదా డౌన్ సైడ్ ఈ ప్రైస్ అని బ్రేక్ అవ్వాలి. సో ఈ మధ్యలో ఉన్న సేపు కూడా మన న్యూట్రల్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకుంటే బెటర్ అని నా సజెషన్ అనమాట. సో వన్స్ ఇది బ్రేక్ అయిందని చెప్పంటే నియర్లీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 46,500 అయితే నేను నెక్స్ట్ సపోర్ట్ కింద చూస్తున్నాను ఫ్రెండ్స్. సో దీనికి హై ఉంది కదా, సో రౌండ్ ఫిగర్ 46,500 అయితే సైకలాజికల్గా మనం తీసుకోవచ్చు. సో తర్వాత నిఫ్టీ 50కి వచ్చేసి ప్రజెంట్ అయితే 21,500 దగ్గర అయితే చాలా సైకలాజికల్ సపోర్ట్ దగ్గర ఉంది. వన్స్ ఈ ప్రైస్ అయితే బ్రేక్ అయిందని చెప్పండి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 21,300 అనమాట. సో ప్రీవియస్ ఇక్కడ ప్రైస్ అయితే యాక్షన్ జరగడం జరిగింది కాబట్టి సో ఈ ప్రైస్లో అయితే నేను సపోర్ట్ తీసుకుంటున్నాను. సో నేను సైకలాజికల్గా రౌండ్ ఫిగర్గా తీసుకున్నది ఏ ప్రైస్ అని చెప్పంటే 21,300 అనమాట. నియర్లీ ఒక అప్ సైడ్ 50 పాయింట్స్ లేదా డౌన్ సైడ్ 50 పాయింట్స్ ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. సో వన్స్ అది కూడా బ్రేక్ అయిందని చెప్పంటే నియర్లీ నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 21,000. సో ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే ఈ 21,000 అయితే బ్రేక్ అవుతుందని చెప్పైతే నేను అనుకుంటున్నాను. సో జనరల్గా అయితే మన వ్యూ అయితే బుల్లిషే ఉంది. సో కాకపోతే ఏదని చెప్పంటే మనం మార్కెట్తో వెళ్ళాలి కాబట్టి సో మనం అయితే వ్యూని అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ వన్స్ ఈ 21,500 కూడా బ్రేక్ అయిందని చెప్పంటే మనం మార్కెట్ని ఓవరాల్గా అయితే బేరిష్గానే తీసుకోవడానికి పాసిబిలిటీస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.